ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1-2 వచనాలను ధ్యానం చేసుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఉదాహరణకు మనము వాహనాల్లో రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటాం. సడన్గా మన వాహనాలు ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఎవరన్నా వచ్చి మనకు సహాయం చేస్తే బాగుంటుంది అని మనము కోరుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క జీవిత ప్రయాణంలో కూడా అనేక రకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు గుండా మనము వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా కొన్ని సందర్భాలలో మనము సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అది సహజం. అదేవిధంగా కీర్తనకారుడు ఆయన చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, నేను కొండల తట్టు నేను నా కన్నులెత్తి చూస్తున్నాను దేవా, మరి నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది అని 2వ వచనంలో ఆయన మరి ఖచ్చితంగా ఆయన నిర్ధారించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు సహాయము యెహోవా వలనే నాకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన శక్తివంతమైనటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడు. మరి మత్తయి సువార్తలో మరి మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు పేతురు ఒకానొక సందర్భంలో ఆయన నిరాశతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఒక సలహా ఇస్తాడు. ఏం చెప్తాడంటే, పేతురు, మరి నీవు వలను కొద్దిగా లోతుకు వెళ్ళి నువ్వు కుడి పక్కన నీవు వల వెయ్యి అని పేతురుకు ఒక సలహా ఇస్తాడు. అప్పుడు పేతురు, ప్రభువా, నేను రాత్రంతా కూడా నేను శ్రమ పడినాను, కానీ నీవు చెప్తున్నావు కనుక నేను వల వేస్తాను. ఆమెన్. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సలహా, ఇన్స్ట్రక్షన్ ఆయన వినటమే కాకుండా ఆయన పాటించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని మాటను వింటాం కానీ దానిని మనము పాటించం. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనము ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం జీవిత ప్రయాణంలో. అది ఏదన్నా కావచ్చు. ఒకవేళ మనం ఉద్యోగ స్థలాలలో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, మరి వివాహ ప్రయత్నాల్లో కానీ, అది ఏదన్నా కానీ మనం దేవుని మాట ప్రకారము మనం చేయకపోతే అందులో మనము సక్సెస్ని ఎదురు చూడలేము. కాబట్టి పేతురు వలె మనము ఆయన మాటను వినాలి. అదేవిధంగా వినినటువంటి మాటను మనము పాటించడం నేర్చుకోవాలి. ఆమెన్. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురు నిరాశలో ఉండడం చూచి ఆయన పేతురుకు సహాయం చేస్తున్నాడు, అదేవిధంగా నువ్వు నేను ఉండేటువంటి ఆ పరిస్థితిలో కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన దగ్గర ఉండేటువంటి ఆ వనరులు, పేతురు దగ్గర పేతురు ఏమి ఇచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఒక పడవను ఆయనకి ఇచ్చినాడు. మన దేవుడు మన దగ్గర ఏది తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఆశీర్వదించి మనకు రెట్టింపుగా ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దాన్ని నూరెంతలుగా మరి పేతురు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను విని ఆయన పాటించినప్పుడు ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన చూసినాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కూడా ఏదన్నా ఒక పరిస్థితిలో నిరాశలో ఉన్నావేమో, నీవు భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభును ఆయనని నమ్ముకో, ఆయన చెప్పిన మాటను విశ్వసించు.
ఆయన చెప్పిండేటువంటి ఆ ప్రమాణాలను విశ్వసించు, దాని ప్రకారం నడుచుకో. నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని నీవు చూస్తావు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువ, ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి, ఇచ్చినటువంటి ఈ వాక్యాంశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన, మరి కీర్తనాకారుడు చెప్పిన ప్రకారము నాకు సహాయము యెహోవా వలన కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. అవును ప్రభువా, మీరు ఈ యావత్తు సృష్టికి సృష్టికర్త, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు. మేము కష్టంలో ఉండేటప్పుడు మీరు చూచి ఊరికే ఉండేటువంటి దేవుడు కాదు. ఏ విధంగా అయితే పేతురుకు మీరు సహాయం చేసినారో మాకు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఏదైనా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరియు అస్వస్థతలో ఉండేవారిని ప్రభువా ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారిని ప్రభువా సందర్శించి వారి ఉండేటువంటి ప్రతి ఒక్క అవసరతను మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.